సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత హైయెస్ట్ సక్సెస్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే లేదు, సక్సెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని వేరే లెవెల్లో తీసుకెళ్ళారు. ఆల్మోస్ట్ రీచింగ్ 300 crores. అనిల్ గారితో ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి ఆయన ఎప్పుడైనా మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది లేదా సూపర్ ఉంది ఈ స్టెప్ అని ఏదైనా బెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉందా ఆయనతో మీకు? అప్రిసియేషనే ఆయన ఓకే చేయడం. ఓకే, ఆయన ఓకే చేశారంటే అది అప్రిసియేషన్. స్పీచ్ లో పిలిచి చెప్పారు, నాకు భాను మాస్టర్ కి సింక్ కుదిరింది, అవును, అమేజింగ్ సింక్ మా ఇద్దరిది అని చెప్పడం కూడా నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు లైలా మూవీ కూడా చేస్తున్నారు విశ్వక్ సేన్ గారిది. మంచి అమ్మాయిగా కూడా కనిపిస్తున్నారు. ఇంకా ఎలా ఉంటుంది సినిమా అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి. అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి నేను మోత మోగిపోద్ది అనే సాంగ్ కి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సాంగ్ కూడా కోయి కోయి కోహ్ని కోయి అది కూడా యాడ్ చేశారు. అందులో అది బాగా ట్రెండింగ్ అయిపోయింది. అసలు అది ఇందులో పెట్టాలని ఎలా అనిపించింది అసలు? అంతా విశ్వక్ గారు డైరెక్టర్ గారు ఒక కాల్. ఎన్టీఆర్ అంటే డాన్స్ చాలా ప్రాణంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అసలు? ఈ ఎన్టీఆర్ సార్ తో వెళ్తే ఇంకా మనకు ఎనర్జీ ఇలా వస్తుంటది. నా డ్రీమ్ ఇది ఉందబ్బా వీళ్ళతో చెయ్యాలి అన్నట్టు ఏదన్నా ఉందా మీకు? వెయిటింగ్ ఫర్ అనిల్ రావుపూడి గారి చిరంజీవి సినిమా కోసం. ఓకే, ఇంకా మెగా కాంపౌండ్ లో మెగా హీరోతోనే ఉంది ఇంకా.